పరిశుద్ధ వివాహం ద్వారా భార్య భర్తలుగా జతపరచడానికి మీరు ఏర్పాటు చేసిన దేవుని బట్టి కొందరు ప్రభావం మరి దేవుడు సమయం మాకు అనుగ్రహించారు. ఈ సభలో ప్రారంభించబడుతున్నటువంటి వివాహ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు కూడా ఘనంగా అద్భుతంగా నీ నామాన్ని మహిమకరంగా మాకు కూడా వచ్చిన వారికి అలాగే ప్రభుత్వాన్ని వారి భర్తలు జతపరచబడబోతున్నది దీవెనకరంగా జరిగించింది. ప్రార్థిస్తూ ముందుగా వచ్చిన సమయానికి వచ్చిన పిల్లలు బట్టి నీకు వందనాలు. ఇంకా వస్తున్న వాళ్ళందరూ కూడా క్షేమంగా సమయం కనిపించండి. పాటల్లో ప్రభు వాక్య భాగాల్లో అలాగే ప్రభుత్వాన్ని వాక్య సందేశాల్లోనూ వివాహ కార్యక్రమంలో అలాగే ప్రభు విందు కార్యక్రమం అన్నీ కూడా సకాలంలో సక్రమంగా జరగడానికి మీ ప్రభు సహాయం తీసుకుని మంచిగా మరి సాగుదాం. యొక్క పరిశుద్ధ వివాహానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలండి. గుణవతి అయిన భార్య దొరకుటరుదురా, గుణవతి అయిన భార్య దొరకుటరుదురా, అది మంచి ముత్యము కన్నా విలువైందిరా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ వివాహానికి చుట్టూ మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూడా చప్పట్లు కొట్టి స్టేజ్ మీద దయచేసి థ్యాంక్ యూ అండి.
వాళ్ళు రెడీగా ఉన్నారు. త్వరగా వివాహం చేయాలని, త్వరగా వివాహం చూడాలని మీరు కూడా చాలా ఆశతో ఉన్నారు. నేను కూడా అదే ఆశతో ఉన్నాను. వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ పాడండి. రెడీగా ఉన్నారు. దయచేసి కూర్చుందాం. మీరందరూ కూడా ఎదురు చూసినటువంటి మరి పెద్ద పెద్ద సేవకులు ఈరోజు ఈ యొక్క టోనీ జోయల్ జాస్మిన్ యొక్క పరిశుద్ధ విభాగానికి ఇటువంటి పెద్ద పెద్ద ఐగా రావడం అనేది మేము కూడా చాలా సంతోషిస్తున్నాయి. మీరు మా ఎదుర్కొంటుండే ప్రత్యేక వందనాలు. ఇప్పుడు మన అందరూ ఏం చేస్తానంటే చప్పట్లు కొట్టి ప్రదీప్ నాయ్ గారిని పిలిచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాటను మనం విందాం. మన అశోక్ పాస్టర్ గారు దయచేసి మన గుడివాడ చూచుడు భాస్కర్ దయచేసి మీరిద్దరు వెళ్ళి ప్రార్థన చేసి అమ్మ దయచేసి స్టేజ్ తీసుకురావాలని మనం చేస్తాం.
పోతే ప్రమాదం జరుగుతుంది. అందుకని ఒక కరెంట్ పని చేసేవారికి ముందు కొన్ని హెచ్చరికలు ఇస్తారు, డ్రైవింగ్ చేసేవారికి కొన్ని హెచ్చరికలు ఇస్తారు, స్పీడ్ బ్రేకర్ స్లోగా పోవాలి. వివాహమయ్యేవాడికి కూడా కొన్ని హెచ్చరికలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తమ బానెట్లో కొంచెం వాయిస్ పెంచుమా, బానెట్లో వాయిస్ పెట్టు. వివాహం జరిపించబోయే వీళ్ళకి కూడా కొన్ని హెచ్చరికలు ఇవ్వడం దైవ సేవకులుగా అది మా కర్తవ్యం. పెళ్ళిళ్ళు రకరకాల జరుగుతూ ఉన్నాయి. కొంతమంది రాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కొంతమంది కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కొంతమంది ఏకంగా దేవుడికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ చట్టం కూడా ఇచ్చింది, ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ కూడా చేసుకోవచ్చు అని గవర్నమెంట్ చట్టం కూడా ఇచ్చింది. ఇన్ని రకాల పెళ్ళిళ్ళు ఉండగా ఈరోజు పరిశుద్ధ వివాహానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట కొంత దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వివాహం. ఒక మాట చెప్పాలంటే వాళ్ళిద్దరు ఉన్నారు కనుక మనం ఉన్నాం. చాలామంది అనుకుంటున్నారు మీరు కూడా సంసారమైన సాగరంలోకి మీరు కూడా త్వరగా రండి నాయన అన్నట్లుగా పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళ వైపు చూసి గుసగుసలు నవ్వుకుంటున్నారు. రానాయన మీరు కూడా తొందరగా సంసారమైన సాగరంలో అనుకుంటూ మీ ఇద్దరికి చెప్తున్నాను, ఫలించండి అని దేవుడు భూమిలో నుంచి తీసాడు. దాన్ని భూఫలం అంటారు. మొత్తంలో ఆదాము భూమిలో నుంచి తీసాడు కాబట్టి భూఫలం అంటారు. సమాధానం. ఈరోజు చాలా మంది పెళ్లి చేసుకుని ఇంటి ముందు తోరణాలు ఎండిపోకముందే విడాకులు తీసుకుంటున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు సమాధానంగా ఉండండి. బైబిల్ చెప్తుంది, నువ్వు ముందు నీ హృదయంలో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, తర్వాత పక్కన నీ భార్యతో సమాధానంగా ఉండాలి, నీకు చేతనైతే అందరితో సమాధానంగా ఉండాలి. బైబిల్ యొక్క సారాంశం ఇదే. బైబిల్ మనం మొత్తంగా సారం తీస్తే సమస్త జనులతో సమాధానంగా ఉండండి అని చెప్పటమే ఈ బైబిల్ యొక్క సారాంశం. మీరు ఆశా నిగ్రహం అన్నాడు. ఆశా నిగ్రహం. ఉన్నదాన్ని అమ్ముకొని, చూసిందల్లా కోరుకొని, ఆశపడిందల్లా కావాలనుకొని నిగ్రహ శక్తి లేని వాళ్ళుగా మనం ఉండకూడదు. నిగ్రహం లేనోడికి విగ్రహాలు కావాలి అన్నాడు. నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలి. విగ్రహం అంటే డబ్బు విగ్రహం కావచ్చు, ఆస్తి విగ్రహం కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అదే విగ్రహం అవ్వచ్చు. ఆశా నిగ్రహం శక్తి దేవుడు మీకు అనుగ్రహించి నా మనవరాల పెళ్ళికి ఖచ్చితంగా పాడతా. చాలా సంతోషం. మనవడు మనవరాలు, నువ్వు నాకు మనవడు మనవరాలు, నో ప్రాబ్లం. సంతోషం. నేను కూడా నీకు బంధువుని అయినాను, నేను కూడా నీకు తాతనే. చాలా సంతోషం. ముందు మనవడికి చెప్తున్నాను, మనవడు నీకు ఒక లెక్క చెప్తున్నాను బైబిల్లో నుంచి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. నీకు ఒక లెక్క చెప్తున్నాను ఈరోజు. నీకు ఒక రెఫరెన్స్ చెప్తాను. మా మనవరాలు మర్చిపోతే నువ్వు అమ్మాయికి గుర్తు చేయాలి. ఓకే? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకును. నీకు ఈ రోజు నుంచి ఇద్దరు మైనస్, ఒకరు ప్లస్. ఎవరో వాళ్ళు చెప్తే నేను వినాలనుంది. నేను ఎవరో చెప్పు. మా డాడీ మా మమ్మీ. మా డాడీ మమ్మీ అనుకుంటా. వాళ్ళు మైనస్, నీకు ప్లస్ ఎవరు? జాస్మిన్. అవునా? ఎంత స్వీట్గా చెప్పావబ్బా. నీకు ఈ రోజు నుంచి వాళ్ళిద్దరు మైనస్, ప్లస్ నీకు భార్య. ఈరోజు ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకో. మనవరాలు ఎప్పుడైనా గుర్తు చేయి. ఓకే? నీవు ఈరోజు వాళ్ళిద్దరిని మర్చిపోవాలి. నీ భార్య ప్లస్. చాలామంది అంటారు, ఈ నా కొడుకు పెళ్లి చేశాను, ఈ కోడలు వచ్చి మందు పెట్టేసింది, అందుకని వాడు నా మాట ఇట్లేదు, వాళ్ళ భార్య చుట్టూ తిరుగుతున్నాడు కొంగు పట్టుకొని అంటుంటారు. మందు లేదు, సొంటి కొంగు లేదు. అర్థమైందా? బైబిల్ చెప్తుంది వాళ్ళల్లో
వాళ్ళల్లో దేవుడు పెట్టాడు, పురుషుడి మీద స్త్రీ, స్త్రీ మీద పురుషుడు వాంఛ కలిగి ఉంటాడు అన్నాడు. మందు లేదు, ఏం లేదు. ఆశీర్వాదకరంగా ఉండాలని అట్లా ఆ ఇంటి దగ్గర నుంచి నువ్వు వచ్చావు, ఆ ఇంటికి చెడ్డ పేరు లేకుండా, ఈ ఇంట్లో అడుగుపెట్టిన నీవు ఈ ఇంటికి ఆశీర్వాదకరంగా, నువ్వు అడుగుపెట్టిన ఇల్లు నీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థనా పరులుగా ఇద్దరు ప్రార్థన చేసుకుంటూ నువ్వు జీవితంలో ముందుకు అడుగులు వేస్తూ జీవితాంతం ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను, ఆశీర్దిస్తున్నాను. పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం పాట పాడతాను. తర్వాత నా మనవరాలు పెళ్లి కోసం పాట రాసుకొచ్చాను. నెక్స్ట్ ఒకటి పాడతాను, పల్లవి ఇచ్చాను. టైం వేస్ట్ చేయను, ఒక పల్లవి చూడండి పాస్టర్ గారు. నా తాగుచోటు నీవే యేసయ్యా, నా తాగుచోటు నీవే యేసయ్యా, నా విచారమును కొట్టివేసి ఆనందము కలుగజేసితివి, నా విచారమును కొట్టివేసి ఆనందము కలుగజేసితివి, నా హృదయములో నదివలె సమాధానములో నలు దిశల నెమ్మదిని కలుగజేసితివే, నా తాగుచోటు నీవే యేసయ్యా, నా తాగుచోటు నీవే యేసయ్యా, నా తాగుచోటు నీవే యేసయ్యా. తగిన సమయమును హెచ్చించున్నట్లు నన్ను దాచి కాచితివి, తగిన సమయములో హెచ్చించున్నట్లు నన్ను దాచి కాచితివి, దీన మనసు కలిగి జీవింపని కృపని చితివి, దీన మనసు కలిగి జీవింపని కృపని చితివి, నా చింతలన్నీ పాపి సుఖ శాంతితో నిలిపితివి, నా చింతలన్నీ పాపి సుఖ శాంతితో నిలిపితివి, నా హృదయములో నదువలు సమాధానమే నలు దిశలా నెమ్మదిని కలుగజేసితివే, నా తాగుచోటు నీవే యేసయ్యా, నా తాగుచోటు నీవే యేసయ్యా. ఆపత్కాలములో పర్ణశాలలో నన్ను నీవు దాచితివి, నా సహాయకుడు నీవని నే నాట్యమాడి కీర్తింతును, నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును, నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసింతును, నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నివసింతును, నా హృదయములో నదువలు సమాధానమే నలు దిశలా నెమ్మదిలో కలుగజేసితివే, నా హృదయములో నదువలు సమాధానమే సమాధానమే నలు దిశలా నెమ్మదిని కలుగజేసితివే, నలు దిశలా నెమ్మదిని కలుగజేసితివే.
నా మనవరాలు పెళ్లి కోసం ఒక పాట రాశాను, పల్లవి చరణం పాడతాను. ఈ మైక్ని ఆయనకి ఇచ్చేస్తాను, గౌరవంగా ఉంటుంది. ఓకే, పల్లవి చరణం పాడిచ్చేస్తాను. మెలోడీ సాంగ్. నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ తోడు లేని జీవితాన ప్రాణం లేని శిలనైనా నీ తోడు దొరికిన ఈ క్షణాన తీరం చేరిన అలనైనా డ్రమ్ షాట్. నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ తోడు లేని జీవితానా ప్రాణం లేని శిలనైనా నీ ప్రేమ దొరికిన ఈ క్షణాన తీరం చేరిన అలనైనా నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ తోడు లేని జీవితాన ప్రాణం లేని శిలనైనా నీ తోడు దొరికిన ఈ క్షణాన తీరం చేరిన అలనైనా నీ ప్రేమలోని క్షణాన కాలం మారిన మారనిది భూమి పునాదులు కదలినను కదలనిది కాలం మారిన మారనిది భూమి పునాదులు కదలినను కదలనిది సముద్రము పొంగి పొర్లినను సముద్రము పొంగి పొర్లినను నీ ప్రేమ ఎన్నడు మారనిది నీ ప్రేమ ఎన్నడు మారనిది నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ తోడు లేని జీవితాన ప్రాణం లేని శిలనైనా నీ తోడు దొరికిన ఈ క్షణాన తీరం చేరిన అలనైనా తీరం చేరిన అలనైనా నీ ప్రేమలోని క్షణాన నలుగురిలో ఒంటరినైనా నీ ప్రేమ దొరికిన ఈ క్షణాన తీరం చేరినాలనైనా అతి సుందరుడవు యేసయ్యా మనోహరుడవు నీవయ్యా
అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించదను. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించదను. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, ఆరాధన. అతి సుందరుడం యేసయ్యా, మనోహరుడం నీవయ్యా. అతి సుందరుడం యేసయ్యా, మనోహరుడం నీవయ్యా. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించి ఉన్నావు. కృపాక్షేమములు నీ సన్నిధిలో సమృద్ధిగా కలవు. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించదను. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించదను. పరవశించి పరవళ్ళు తొక్కి ఆరాధించదను. పరవశించి పరవళ్ళు తొక్కి ఆరాధించదను. ఆరాధనకు నీవే యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు నీవే యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. అతి సుందరుడా, మనోహరుడా, అతి సుందరుడా, మనోహరుడా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించదను. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించదను. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, ఆరాధన. మరి సందేశాన్ని ఇచ్చి అలాగే గ్రీటింగ్స్ తెలియచేసి మంచి పాటలు వినిపించినటువంటి దైవజనులను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రెడ్డిపాలయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గనులైన దేవుని సావుకులు ఈరోజు మన మధ్యలో దేవదూతలు దిగొచ్చినట్టుంది. ఇక్కడ దేవుని స్తోత్రం. అందరి చేతులు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా మీ స్వరం వినబడాలి. హల్లెలూయా. చాలామంది అభిషక్తులైన గనులైన సావుకులు ఇక్కడ ఉన్నారు. సంస్థలు స్థాపించి అనేక మంది సావుకులను మరి నడిపిస్తున్నటువంటి మరి గొప్ప దైవజనులు విఐపీస్ పాస్టర్స్ ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారందరి మట్టి కూడా చప్పట్లు కొట్టి ఒకసారి సంతోషించాలని దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి కార్యక్రమం మనం ముందుకు వెళ్ళబోతున్నాం. అలాగనే మరొక దైవజనులు కూడా ఉన్నారు, వారికి సమయం ఇస్తాను. మరి దానికి ముందుగా మరి కొంతమంది దైవజనులు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానించిన తర్వాత మరి కృపాదానయ్య గారికి నేను సమయం వాళ్ళని అప్పగించాలని ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వారిని ఆహ్వానించే ముందు మంచిర్యాల పాస్టమ్ గారు, పెళ్లి కుమార్తె తల్లి గారు కూడా వస్తే మంచిదని మనవి చేస్తున్నాం. వారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. రండి అమ్మ, అయ్యగారి దగ్గరకు వచ్చి పర్వాలేదు. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు మరి డేవిడ్ బాలమయ్య గారు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. జేఎల్ఎం సంస్థ
ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ సంస్థ నాయకులు, వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే రెవరెండ్ జాన్ డేవిడ్ అయ్య గారు ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. జాన్ డేవిడ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు, జేఎల్ఎం సంస్థల నాయకులుగా మరి వారు కూడా ఉండడం చాలా సంతోషం. రెవరెండ్ సువర్ణరాజు గారు కూడా ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. జేఎల్ఎం సంస్థ నాయకులుగా ఉన్నటువంటి వారు జాన్ డేవిడ్ అయ్య గారు, అలాగే సువర్ణరాజు అయ్య గారు చూసినట్లయితే వారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అలాగనే మరి సంగారెడ్డి నుంచి వచ్చిన మా అన్నయ్య గారు రెవరెండ్ షాలం రాజు గారిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి వారు కూడా ఉండడం చాలా సంతోషం. అలాగనే వేదిక మీదకి దైవజనులు రెవరెండ్ ప్రసంగి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి మా కజిన్ బ్రదర్, అలాగనే గొప్ప దేవుని సేవ చేస్తున్న గొప్ప దైవజనులు, వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. అందరు చప్పట్లతో దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాను. దేవునికి ఘనత, మహిమ, ప్రభావము చెందునుగాక. అలాగనే అనేక చోట్ల బహుగా బలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు రెవరెండ్ సంతోష్ అబ్రహాం గారు, రెవరెండ్ సంతోష్ అబ్రహాం గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా నేను ప్రేమతో వారిని ఆహ్వానించుచున్నాను. అలాగనే దైవజనులు మన్నా సంస్థలో సేవ చేస్తున్న దైవజనులు రెవరెండ్ పిఎస్ డేవిడ్ గారు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అలాగనే ఏలూరు దెందులూరు నుంచి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ బెంజమిన్ గారు మన్నా సంస్థలో సేవ చేస్తున్న దైవజనులు, తమ్ముడు, మరి గొప్ప దైవజనులు, అనేక సంఘాలు స్థాపించి దేవుని సేవలు వాడబడుతున్న దైవజనులు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారు, మరి క్రింద కూర్చున్న వారు, మరి ఘనులైన గొప్ప దేవుని సేవకులు, వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయ్యగారు రెవరెండ్ తిమోతి గారు ముందుకు రండి. నిజామాబాద్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి మీరంతా సహకరిస్తున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాను. పరిచర్యలో, ప్రార్థన విషయాల్లో అనేక రీతిలుగా సహకరించిన మీకు అందరూ కూడా నా యొక్క వందనములు తెలియపరుస్తున్నాను. నా జీవితం అంతా పండుగే పండుగేనయ్యా. అందరూ చప్పట్లతో పాడదాం. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నా చేయి పట్టి నన్ను నడుపు నాథా. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నా చేయి పట్టి నన్ను నడుపు నాథా. నీవుంటే చాలయ్యా చాలయ్యా, నా జీవితం అంతా పండుగే పండుగేనయ్యా. నీవుంటే చాలయ్యా చాలయ్యా, నా జీవితం అంతా పండుగే పండుగేనయ్యా. పండుగే పండుగ నీవుండగా, నా గుండెలో నిండుగా నీవుండగా. పండుగే పండుగ నీవుండగా, నా గుండెలో నిండుగా నీవుండగా. నా గుండెలో నిండుగా నీవుండగా. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నా చేయి పట్టి నన్ను నడుపు నాథా. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నా చేయి పట్టి నన్ను నడుపు నాథా. నా చేయి పట్టి నన్ను నడుపు నాథా. అందరూ చప్పట్లతో లేని క్షణము నాకు శూన్యమేనయ్యా, నీవుంటే నాకెంతో మేలేనయ్యా. నీవు లేని క్షణము నాకు శూన్యమేనయ్యా, నీవుంటే నాకెంతో మేలేనయ్యా. మేలయ్యా మేలయ్యా మేలేనయ్యా, నా జీవితం అంతా మేలే మేలేనయ్యా.
మేలయ్య మేలయ్య మేలేనయ్యా నా జీవితమంతా మేలేనయ్యా నా జీవితమంతా మేలేనయ్యా మేలయ్య మేలయ్య మేలేనయ్యా నా జీవితమంతా మేలేనయ్యా మేలయ్య మేలయ్య మేలేనయ్యా నా జీవితమంతా మేలేనయ్యా నా జీవితమంతా మేలేనయ్యా నిన్ను విడిచి నేను ఉండాలేనయ్యా నా చేయి పట్టి నడుపునాకా నిన్ను విడిచి నేను ఉండాలేనయ్యా అందరూ చప్పట్లతో నడుపునాకా నా చేయి పట్టి నడుపునాకా నా చేయి పట్టి నడుపునాకా ఉంటే చాలయ్యా నా జీవితం అంతా పండుగేనయ్యా చాలయ్యా నా జీవితం అంతా పండుగేనయ్యా అందరం పండుగ నీవు ఉండగా నా గుండెలు నిండుగా నీవు పండుగ నీవుండగా నా గుండెలు నిండుగా నీవుండగా నా గుండెలు నిండుగా నీవుండగా నా గుండెలు నిండుగా నీవుండగా నా గుండెలు నిండుగా నీవుండగా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా నడుపునాగా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా నా చేయి పట్టి నడుపునా చేతులపైకి చప్పట్లు కొడదామా గట్టిగా థ్యాంక్ యూ అందరూ కూర్చోనండి అందరు చప్పట్లతో దేవుని గణపరుస్తూ వారిని ఆహ్వానించుదాం జాయల్ జాస్మిన్ వివాహానికి విచేసిన మీ అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన అభిషక్తులైన దైవజనులందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అనుకున్నాను కానీ పాస్టర్ గారు ఒక మాట రెండు మాటలు చెప్పమన్నారు. ఇది వారు చెప్పన్నప్పుడు మర్యాద కాదనుకుని ఒక మాట చెప్తాను. వివాహం దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ. ఇప్పటికే దైవజనులు అభిషక్తులు పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు ఎన్నో విషయాలు చెప్పారు. నూతన వధూవరులకు వారిని ఉద్దేశించి చాలా చక్కటి మాటలు చెప్పారు. నేను ఇంకా మిగిలి ఉన్నాయి, చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, జీవితకాలం అంతా చెప్పుకోవచ్చు. కానీ కుటుంబ వ్యవస్థ వారిద్దరూ ఇప్పుడు జాయల్ జాస్మిన్ వారిద్దరూ కుటుంబ వ్యవస్థలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటివరకు వాళ్ళు విడివిడిగా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఇక మీదట వాళ్ళిద్దరూ కలిసి కుటుంబ జీవనం కొనసాగించబోతున్నారు. కనుక వారికి ఒక్క మాట లేకపోతే రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను వారిని ఉద్దేశించి. ముద్రించబడినటువంటి మాట, అబ్రహాం భార్య శారై యజమానుడికి లోబడి ఉందని బైబిల్లో పలు చోట్ల మనం చదువుతాం. కనుక ఒక విధంగా నాకు కూడా మనవరాలే జాస్మిన్, నాకు కూడా మనవరాలే. అందుకని నేను చెప్పేది ఏమిటంటే లోబడే ఉండాలి. అది ధర్మం కూడా, అది బిబిలికల్ ఆర్డర్. కాబట్టి ఖచ్చితంగా నువ్వు లోబడే ఉండాలి, నువ్వు ప్రేమించాలి. జాయల్ తన భార్య కాబోతున్నటువంటి జాస్మిన్ని తన సొంత శరీరమని ప్రేమించాలి. బైబిల్లో లేఖన భాగాలు ఉన్నాయి, మరి పాస్టర్ గారు చదివించాలో వద్దో నాకు తెలియదు.
ఈ ఆదికాండం పోయి చదివే అలవాటు ఏమైనా ఉందా? ఇక్కడ ఏమి లేవా? ఏం అవసరం లేదా? ఉన్నాయండి. మరి చదివితే బాగుంటుందేమోగా, అవసరం లేదా? టైం లేదేనా? కాదు సార్, అంటే చదవాలన్నా అక్కడ మాట ఏమిటంటే జాయిల్కి దేవుడు ఎప్పుడో గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు అంతా తెలుసు. గాఢ నిద్ర అంటే మైమరిచి నిద్రపోవడం, మత్తు. ఒక విధంగా చెప్పాలంటే మత్తు. అట్లాంటి నిద్ర ఎప్పుడో జాయిల్కి దేవుడు కలుగు చేసి తన ప్రక్కటెముకలో ఒక ఎముక తీసి పాస్కర్ ఇంట్లో పెట్టేశాడు. ఆ ఇంట్లో పెట్టేసి పెంచండి, అల్లారు ముద్దుగా పెంచండి, తగిన సమయం వస్తుంది, తగిన సమయం వచ్చినప్పుడు మరిద్దరిని జత చేద్దామనే ఉద్దేశంతో అక్కడ పెట్టాడు. జాయిల్ రోజు స్నానం చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఏంటి తలకాయుక్తున్నావు? చేస్తాడు. ఎప్పుడైనా నీ ప్రక్కటముకు లెక్క పెట్టుకున్నావా? స్నానం చేసేటప్పుడు లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకుని ఉంటే సరిగ్గా ఒకటి తక్కువై ఉండేది, ఖచ్చితంగా తక్కువై ఉంటుంది. ఒక గంట లేకపోతే 30 గంట అయిన తర్వాత లెక్క పెట్టి చూడు, సరిగ్గా సరిపోతాయి. కారణం ఏమిటంటే ఆ రోజు నీకు గాఢ నిద్ర కలుగు చేసి నీ ప్రక్కటెముకలో నుంచి ఎముక తీసాడే, ఆ ఎముక ఇప్పుడు సెట్ అయిపోతుంది. మనం అక్కడక్కడ తిరిగి ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగితే ఎక్కడ సెట్ అవ్వదు ఆ ఎముక. ఆయన ఎక్కడ ఎముక తీశాడో ఆ ఎముకే నీ శరీరంలో సెట్ అవుద్ది. ఇప్పుడు నీ ఎముక తీసుకొచ్చి నా ఎముక తగిలించాలంటే, నా ఎముక ఇరిగిపెట్టి తీసేస్తే నాకు తగిలించాలంటే కుదరదు. ఇది ముసలోడి ఎముక, ఇది పొడుచోడి ఎముక, ఇది కొరసో బారు అవుతుంది. కానీ ఈ ఎముక నీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది, సరిపోతుంది. దేవుడు వివాహ వ్యవస్థలో ఒక గొప్ప మర్మం ఇది. కనుక ఈమె జీవితాంతం వరకు నీ ఎముకలలో ఎముక కనుక, నీ శరీరంలో ఒక భాగం కనుక జీవితాంతం వరకు నీ సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ విధంగా జాస్మిన్ని ప్రేమించాలి. జాస్మిన్ కూడా జీవితాంతం వరకు నీకు లోబడి ఉండాలి. మాది గుడివాడ, అసలు గుడివాడ కాదు కానీ గుడివాడ వచ్చి ఒక 40 సంవత్సరాలు అవుతుంది. నేను గుడివాడ వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఒక పల్లెటూరులో ఉండేవాడిని. పల్లెటూరు నాది, ఒక పల్లెటూరు. మా పల్లె ప్రాంతంలో మాకు విశాలమైనటువంటి ఇళ్ళు ఉంటాయి, విశాలమైనటువంటి స్థలం ఉంటుంది. ఇంట్లో పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి. ఆ స్థలాల్లో సీజన్ వచ్చిందంటే ఈ జూలై నెల, జూన్ నెల, ఆగస్టు నెల వచ్చిందంటే మేము మొక్కలు పెట్టుకుంటాం. చిన్న చిన్న మొక్కలు పెడతాం, పూల మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు, కాయగూరల మొక్కలు పెడతాం, పాదులు కూడా పెడతాం. మీరు కూరగాయలు ఇచ్చింది తింటారు. బీరకాయలు, పొట్లకాయలు, సొరకాయలు, దోసకాయలు, ఈ కాయగూరలు తింటారు కదా. ఆ పాదులు పెడతాం మేము. పాదులు పెడితే కాండంలో నుంచి 1-2 ఆకులు వచ్చిన తర్వాత కాండానికి ఆకుకి మధ్య 2 ఏన్లు వస్తాయి, రొయ్యి మీసాల్లాగా. ఎప్పుడన్నా అంటే చూసారో లేదో నాకు తెలియదు కానీ నేను అనుభవంలో చెప్తున్నాను. రొయ్యి మీసాల్లాగా ఇట్లా బాగా ఇట్లా వస్తాయి. ఒక రాత్రి 2 రాత్రులు అంటే ఒక రోజు 2 రోజులు గడిచిన తర్వాత అట్లాగే రొయ్యకి మీసాలు వచ్చినట్లు ఆ మీసాలు అట్లాగే కనబడవు. ఆ పందిరికి చుట్టుకుపోతాయి, పందిరికి అల్లుకుపోతాయి. అంటే 128వ కీర్తనలో చాలా అద్భుతమైన మాట ఉంది. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి అని. ఫలించే ద్రాక్షవల్లి గురించి హైదరాబాద్ వాస్తవ్యులకు నేను చెప్పేంత స్థాయి కాదు నాది. ఎందుకంటే మీకు ద్రాక్షవల్లులు, మీకు తోటలు గట్లన్నీ ఉంటాయి కనుక నేను దాని గురించి వివరించక్కర్లా. ఫలించే ద్రాక్షవల్లి ఎప్పుడు పందిరి మీద ఆధారపడుతుంది, పందిరిని ఆనుకుని ఉంటుంది, పందిరి మీద అల్లుకుని ఉంటుంది, పందిరిని అల్లుకుని ఉంటుంది. అట్లా జాస్మిన్ కూడా పందిరి అనే తన భర్త మీద ఆనుకోవాలి, ఆధారపడాలి, అల్లుకోవాలి. అల్లుకుంటే కొన్నిసార్లు సుడిగాలు వచ్చినా, పెన్నుగాలు వచ్చినా, లేదా ఉప్పినే వచ్చినా, ఏదొచ్చినా ఆ పాదు పందిరిని పట్టుకునే ఉంటుంది, అటు ఇటు తొనకదు, బెనకదు. జాస్మిన్ ఆ పందిరి అనే జాయిల్ మీద ఆనుకోవాలి, ఆధారపడాలి, అల్లుకుపోవాలి. అట్లా ప్రతి స్త్రీ తన భర్త మీద ఆధారపడి, భర్తను ఆనుకుని, భర్తను అల్లుకుని ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ దేవుడు చూస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ జీవంగా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. అది దేవుని ఎదుట, మనందరి ఎదుట బహిరంగంగా ఒప్పుకుంటూ ఈ వివాహ వ్యవస్థలో ఈ విధంగా నిలబడ్డారు. సృష్టి ప్రారంభం నుండి
సృష్టి ప్రారంభం నుండి దేవుడు పురుషునిగానో స్త్రీనిగానో కలుగ చేసి వివాహమనే ఈ హేతువు చేత కుటుంబ వ్యవస్థను స్థాపించి ఆ కుటుంబం ఆశీర్వదించబడాలని దీవించబడాలని కోరుకున్నారు. జోయల్ హృదయ రహస్యాలన్నీ బయలుపరచబడే భయంకరమైన విమర్శ రోజు మీరిద్దరూ ఆయన ఎదుట నిలబడాలి కనుక మీరు మీ ఇష్టాలు సరిగా సమాధానం చెప్పాలి. జోయల్, నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోకుండా ధైర్యంగా చెప్పు. జోయల్, జాస్మిన్ని నీ భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఇష్టమే కదా? మైక్ ఇచ్చి. మా జాస్మిన్, నువ్వు కూడా నీ భర్తగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టమే. వీరిద్దరికీ ఇష్టమే. కనుక నేను వివాహాన్ని జరిపించడానికి నిలబడ్డాను. అయితే నేను ఏదో అడిగాను, మీరు చెప్పారు. మీరు కూడా మీ ఇష్టాన్ని కూడా వాళ్ళ ఇష్టాలు చెప్పారు. మీకు కూడా ఇష్టం కావాలి. క్రైస్తవ వివాహ వ్యవస్థలో మీ అందరి ఇష్టం కూడా అవసరం. ఈ విధంగా వేదిక మీద నిలబడ్డ జోయల్, జాస్మిన్ వీరిద్దరు ఈ విధంగా పరిశుద్ధ వివాహం చేసుకోవడం మాకు ఇష్టమే అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చేతి చూపెట్టాలి. చాలా సంతోషం, చాలా సంతోషం, అంటే చాలా సంతోషం. వేదిక మీద దైవ సేవకులు ఎవరు ఎత్తినట్టు నాకు కనపడాలి. నేను అంటే ఇట్టున్నాను కదా, ఇటు తిరిగి లేను కదా. మీరు కూడా ఎత్తారా? చూడలేదు, నేను చూడలేదు, ఎత్తలేదు కదా. వేదిక మీద ఉన్న దేవుని సేవకులు కూడా మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అందరికీ ఇష్టమైంది, మాకు కూడా ఇష్టమైంది. ఇది దేవుని సమ్మతం కనుక మరొకసారి నేను చెప్పే మాట జాగ్రత్తగా విని మైక్లో చెప్పు. బైబిల్ అక్కడ పెట్టి పర్లేదు, తర్వాత తీసుకున్నాం. జోయల్, దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను అయ్యగారు. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతరుల వల్లక మీరు ఉభయులు జీవించినంత కాలం ఈమెకే భర్త అయి ఉంటావా? భర్తనే ఉంటాను అయ్యగారు. వెరీ గుడ్, భలే చెప్పావే. ఎక్కడ విన్నావా, చూసావా? లేదా? పర్వాలేదు, అమ్మాయికి ఇచ్చే. అమ్మ, నువ్వు కూడా చెప్పాలి, జాగ్రత్తగా విని చెప్పు. జాస్మిన్, దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిన ఈ పురుషుని నీ భర్తగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతరుల వల్లక మీరు ఉభయులు జీవించినంత కాలం ఈయనకి భార్య అయి ఉంటావా? ఉంటానంటే కుదరదు, కరెక్టే చెప్పాలి. తప్పకుండా ఉంటాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ఈ సమయంలో అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేది కన్యాదాత గారు రావాలి. మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళండి. సార్, మీ పేరండి? దేవరత్నం గారు, మీరు మీ మేనకోళ్ళని మీ ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా కాబోతున్న మీ అబ్బాయికి ఇచ్చేస్తున్నారు. అవునండి. ఆ తర్వాత మా ఇష్టం అండి, అప్పుడప్పుడు మా ఇష్టాలు కూడా సాగాలండి అంటే కుదరదండి. అలాగండి. అంటే వాళ్ళు ఒక కుటుంబం, అయిన తర్వాత వాళ్ళ మా ఇష్టమే సాగవండి. ఓకే, చాలా సంతోషం. పాస్టర్ గారు, మీరు మీ ఇష్టపూర్వకంగా మీ ఇంటి కోడలుగా పాస్టర్ గారు తీసుకుంటున్నారు. ఆడపిల్లడు ఉన్నారండి? మీ కూతుర్ని ఎట్లా చూసుకున్నారో ఇక మీదట ఆ పిల్లలను కూడా ఎట్లా చూసుకోండి అమ్మా. మీకు ఇష్టమే, మనస్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఒక పని చేయండి, మీరు మీ మేనకోళ్ళు కుడి చేతిని ఇదిగో ఇట్లా పట్టుకోండి. బాబుని నేను పట్టుకున్నానే, జోయల్ని పట్టుకున్నానే, అట్లా పట్టుకోండి. ఆమె కూడా, అమ్మ మీరు కూడా చేతులు పట్టుకోండి. మీరు కూడా పాస్టర్ గారు, ఇక మీకు తెలియదే ఉంది, నేను చెప్పాలా మీకు? ఆ చేతులు కలపండి, పిల్లల చేతులు కలపండి. వదలండి, చెప్తాను వదలండి. ఆ చేతులు పట్టుకోండి. అట్లాగా ఆయన ఎక్కడ పోతాడు అమ్మా? అమ్మ పట్టుకోండి రా, చేపట్టు సార్. తర్వాత ఫోటో తీసుకుంది. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ పెంచి పెద్ద చేసి ఏదో ఒక రోజు ఈ విధంగా ఒక చేతిలో పెట్టి, జోయల్ చేతిలో పెట్టినట్టుగా
ఆడపిల్లగా నా బాధ్యత నేను నెరవేర్చాను, నా భారం తీరింది, నా కర్తవ్యం నెరవేర్చాను అనుకుంటూ చేతులు కలుపుతారు. ఎందుకో తెలుసా? కలకాలం కలిసి చల్లగా కాపురాలు చేసుకోవాలని. అది వాళ్ళ ధ్యేయం. అందుకు చేతులు కలిపేది. చేతులు కలపడం మంచిదే, కానీ ఏదో ఒక రోజు ఈ కలిసిన చేతులు లూజ్ అవుతాయి, వదులవుతాయి. ఏదో ఒక రోజు తప్పకుండా వదులవుతాయి. అందుకని చేతులు కలపడం మంచిదే, మనసులు కలిస్తే ఇంకా మంచిది. చేతులేమో పేరెంట్స్ పెద్దలు కలుపుతారు, మనసులేమో దేవుడు కలుపుతాడు. జాయల్ మనసు జాస్మిన్తోనూ, జాస్మిన్ మనసు జాయల్తోనూ కలిసిపోవాలి. రెండు మనస్సులో కాక ఏక మనస్సుగా నిలబడాలి. దేవునికే సాధ్యం అది. అందుకని వీడిద్దరు మనసుల్ని ఈ సమయంలో చేతులు కలిపినట్టుగా దేవుడు మనసులను కూడా కలపాలని దేవుని సేవకుడుగా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కొంచెం కళ్ళు మూయండి. జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో బాబు జోయల్ తల్లిదండ్రులు, జాస్మిన్ తల్లిదండ్రులు, మేనమామ మేనత్తలు బిడ్డల చేతులు కలిపారు. చేతులు పెద్దలు కలిపారు, మనసులు మీరు మాత్రమే కలపగలరు. ఈ శుభ సమయంలో వారిద్దరు మనసులు రెండు కాక ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక మార్గం, ఏక మాట, ఒకే మాట కలుగు చేసి వారి హృదయాలలో ప్రభువా మీ ప్రేమను స్థాపించి జీవితాంతం వరకు ఏక మనస్సు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరొక్కరే వారి మనస్సులో కలపగల శక్తి గల దేవుడు అవుతండి. బిడ్డలిద్దరినీ వారి చేతులు ఏ విధంగా కలిసాయో అలాగే మనస్సులు కలపాలని మీకు అప్పగిస్తున్నావు తండ్రి. అటు తల్లిదండ్రులు దైవజనుడు, ఇటు దైవజనుడు, ప్రభు ఇద్దరు దైవజనుడు కుటుంబాలు మీ చేతులకు ఆ బిడ్డలను అప్పగిస్తూ ఉండగా వారి మనస్సులను కలిపి ఒకటిగా చేసి ఇక మీదట మీ మాట చొప్పున మీ ఆలోచన చేత వారిని నడిపించి ఆశీర్వాదానికి వారసులుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులతో పట్టుకుని అట్లా వెనక్కి సర్ది పెట్టేసే. అందరూ చెప్పండి గట్టిగా.
కానీ ఒకరోజు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ రోజంతా నేను నా భార్యను ప్రేమించాలి, ఆ రోజు ప్రమాణం చేశాను ప్రేమించాలి అని గుర్తుపెట్టుకో. ఆ రోజంతా ప్రేమించి అమ్మా, వారం గడిచిపోద్ది, నెల గడిచిపోద్ది, సంవత్సరం గడిచిపోద్ది, ఇట్లా సంవత్సరాలు దొరికిపోతాయి. సంవత్సరాలే నువ్వు ఆమెను ప్రేమిస్తూనే ఉంటావు. మీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడుతుంది. మీరు కూడా లేచి లేవగానే ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ రోజంతా నేను నా భర్తకు లోబడి ఉంటాను అని చెప్పి గుర్తు చేసుకోండి. ఆ రోజంతా లోబడండి. కొంచెం కోపడినా, కొంచెం విసుగుపడినా లోబడే ఉండండి. రోజు గడిచిపోద్ది, వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు ఆ విధంగా లోబడుతూనే అలవాటు అయిపోద్ది. అది మీకు లోబడుతూనే ఉంటారు. మీ కుటుంబ వ్యవస్థ దేవుడు చూస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. వీరిద్దరూ చేసుకున్నటువంటి ఈ ప్రమాణాలని దేవుడు స్థిరపరిచేటట్లుగా ఎవరైనా ఒకరు ప్రార్థన చేద్దాం. ఒక అవకాశం ఇద్దాం. ఎవరికైనా ప్రార్థన ఎవరికిద్దాం మీరు చెప్పండి. బెంజమిన్ గారు, దైవజనులు రెవరెండ్ బెంజమిన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. మీ కుడి చేతులు విడవైపు చాపవలసిందిగా ప్రభు నామ పేరిట మనవి చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామం పేరిట మీకు కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలు ప్రభువా జాయ్ అలాగే జాస్మిన్ వారి యొక్క జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అభిషక్తులైనటువంటి దైవజనుల చేత ప్రభువా వారి ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పరచబడుచుండగా నీవే నాయన పరలోకము నుంచి నీ హస్తములు వీరి మీదకు చాపి నాయన వారిని సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలలో వారు నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి. వారి బ్రతుకు కాలం అంతా కూడా నిన్ను ఘనపరచున్నట్లుగా నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేమందరము కూడా మనసారా వీరిరువురిని ఆశీర్వదిస్తుండగా దీవిస్తుండగా పరలోకమందున్న మా తండ్రి నీ సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వీళ్ళని నింపమని ప్రార్థన చేస్తున్నాను. వీరు ఫలించి అభివృద్ధి చెందుదురు గాక. నీ కృప ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉండును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వివాహ కార్యక్రమాన్ని మనం ఈ రీతిగా జరిపించుకోవడం ఆశీర్వాదం. కారణం ఏమిటంటే రెండు కుటుంబాల వారు ఇద్దరు కుటుంబాల వారు దేవుని సేవకులు కనుక దేవుని సేవకులకే సాధ్యం అవుతుందేమో అనుకుంటున్నాను ఈ విధంగా చేయడం. చాలామంది చేసుకుంటున్నారు, ఇట్లాగే చేస్తున్నారు. కానీ దేవుని సేవకులు రెండు కుటుంబాల వాళ్ళు దేవుని సేవకులు ఇవ్వడం వలన వివాహం ఆశీర్వాదకరంగా ఘనంగాను దేవునికి మహిమార్థమై దేవుడే జరిపించారు. ప్రియులరా, మన ఎదుటి నిలబడిన వీళ్ళిద్దరూ సమ్మతించి వేదిక మీదకి వచ్చారు. వారి సమ్మతిని తెలియచేశారు. ఆ తర్వాత పేరెంట్స్ వాళ్ళు వచ్చారు. అటు తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, మేనమామ మేనత్తలు, ఇటు బాబు వాళ్ళ ఇద్దరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలని మనసారా ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయడం చేత కాకపోతే మనసారా కోరుకోవాలి తప్ప మరేమి చేయకూడదు. వీరిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు సన్మానించుకుంటారు పూలదండలతో. మనం వారిని అభినందిద్దాం. సార్, దండలు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును గుర్తుగా మన వివాహ సమయములో భార్యాభర్తలుగా నీకు ఈ పూలదండను మెడలో వేసి నిన్ను నా భార్యనుగా చేసుకొనుచున్నాను. చప్పట్లు కొట్టండి అంతా.
అయా ప్రభా నేటి దినం ఇదిగో నీ ప్రియబిడలు వివాహముతో నాయన ఇది కొనసాగుతూ ఉంది. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నీ బిడలు ఇదేనో నాయన పరిశుద్ధ వివాహం ద్వారా భార్యాభర్తలుగా చేయబడి ఉన్నారు. వారిరువురిని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఈ ప్రారంభ దినం మొదలుకొని మీ రాకడ పర్యంతరం వారి ఈ లోకంలో జీవించినంతకాలం భార్యాభర్తలుగా జీవిస్తూ మీ నామాన్ని గణపరిచే కృప ఆధిక్యత వారికి దయచేయండి. ఒకరిళ్ళొకరు ప్రేమను విస్తరింపజేసుకొని మీకు లోబడి జీవించే కృపను వారికి దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు అయా. ఈ భూమి మీద వారి జీవిత కాలమంతా నీ కృపాక్షేమములే తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చక్కని ఆశీర్వాదములను ఫలములను వారు ఫలించాలి నాయన. అయా చక్కని గర్భఫలం కలిగి ఉండాలి, భూఫలం గోఫలం కలిగి ఉండాలి ప్రభువానికి స్తోత్రాలు. ఈ రీతిగా అనేకమైన ఫలములతో వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నా. వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. అయా నీ కుమారుడు జోయలు వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే నీ కుమార్తె వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇరుపక్షాలు వచ్చిన బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులను బట్టి, దైవ సేవకులను బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. అయ్యా ఈ పరిశుద్ధ వివాహం జరిగించిన దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. వేదిక మీద ఉన్న సేవకులు, వేదిక ముందున్న సేవకులు, బంధువులు ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ఈ నూతన వధూవరులను, ఈ యవన బిడ్డలను మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువ. అయా ఈ యొక్క దినము అయా ఈ ప్రభు వారికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వారి జీవిత దినాలన్నీ ప్రభువ దీవెనకరంగా మీరు చేసిన ఆయన నీలో ఫలించి అభివృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయండి. వారిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని బిడ్డలెరువురిని మీ కృపగలస్తానికి అప్పగిస్తూ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవజనులు డేవిడ్ బల్లమయ్య గారు ఆశీర్వాదిస్తారు. యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ఏడతగిన సహవాసం, సకల దీవెనలు మనందరికీ విశేష రీతిగా రోజున ప్రపంచంలో భార్యాభర్తల చేత పచ్చబడ్డ మిస్టర్ మిసెస్ జ్యువెల్కు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగాక. చక్కగా ఇంతవరకు జరిగించారు. నూతన వధువరులు కూడా కూర్చుంటారు. దయచేసి మరి కొద్ది నిమిషంలో మరి ఇంతవరకు ఈ కార్యక్రమం క్రమంగా చక్కగా ప్రశాంతంగా జరగడానికి ప్రభు తన కళ్ళారా చూడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నేను దేవుడు అట్టి అభిషేకాన్ని మీ ఇద్దరికి అనుగ్రహించునుగాక.
మా ఆత్మీయ నాయకులు డేవిడ్ బల్లమయ్య గారు ఉన్నారు, వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మరి అన్నయ్య చెప్పినట్లు ప్రార్థన, అలాగనే దేవుని సేవకులతో ప్రార్థన చేపించిన దైవజనులు డేవిడ్ బల్లమయ్య గారు ముందుకు వచ్చి వారు కొన్ని విషయాలు చెప్పాలని మనం చేస్తున్నాను. వారు చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏ మీటింగ్ మానరు, ఏ మీటింగ్కైనా టైంకు ముందే ఉంటారు, కానీ ఒక్క నిమిషం ఎక్కడ కూడా వెనక ఉండరు. కాబట్టి వారిలో టైం పంక్చువాలిటీ అది గొప్ప సంగతి. కాబట్టి మరి ఆ యొక్క దైవజనులు మాట్లాడడానికి కొంచెం బలహీనత అయినప్పటికీ కూడా, ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయాలు కొంచెం మాట ఇబ్బంది అవుతుంటుంది, అయినప్పటికీ కూడా మరి వారు కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుతున్నాను. ఈ తెల్లని వస్తువు చూస్తే భయం వేస్తుంది నాకు. హోసన్న మినిస్ట్రీని కలుసుకోవడం చాలా కష్టం. ఏసన్న ఉన్న రోజున నేను ఎప్పుడు ఆయన చూడలే, కానీ ఈ రోజున వీరిని చూడడం నాకు చాలా సంతోషం. శాలం రాజు చెప్పిన విషయాలే రిపీట్ చేస్తాను. ఎల్షా రాజు గారు అనగా సింహరాజు వారి తండ్రి 30 ఏళ్ళ క్రితం అప్పుడప్పుడే అంకురిస్తూ చేయాలని చిన్నగా అప్పుడు అన్నాడు, దేవుడు అయ్యా నా 6 పిల్లలను దేవుని సేవకి సమర్పించుకుంటాను, చదివించాలంటే నేను చదివించగలను, కానీ వారంతా దేవుని సేవలో ఉంటారని చెప్పారు. వారు అన్నమాట ప్రకారంగా 3 కుమారులు 3 కుమార్తెలు యాజక సాములు చేరి దేవుని సేవ చేస్తున్నారు. అందులో శ్రేష్టమైన వాడు సింహరాజు, గురువుని మించిన శిష్యుడు అని చెప్పవచ్చు. ఆయన మా బైబిల్ ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు 3 కాలేజీ అవకాశం వచ్చింది. ఒకటి గుంటూరు, ఒకటి విజయవాడ, హైదరాబాద్ జైలం బైబిల్ ఇన్స్టిట్యూట్ అని దీని కోరుకున్నాడు. బైబిల్ ట్రైన్ చేసిన తర్వాత క్రీస్తు పడిన సంఘంలో ఎంతో అభివృద్ధి చేసినాడు. ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఈజ్ ఎ గుడ్ స్పీకర్, రిబెలిస్ట్, బుక్స్ రాస్తాడు, మంచి పాటలు రాస్తుంటాడు. ఇలాంటి వ్యక్తికి జైలంకు దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటున్నాను. వారి కడుపున పుట్టినవాడే జోయల్. ఆయన కూడా ఇప్పుడు యాజక సమలో చేర్చబడ్డాడు. కాబట్టి వాళ్ళు జోయల్, మిస్టర్ అండ్ మిసెస్ జోయల్ ఈ సంగతి మర్చిపోకుండా వారికి ముందు పెట్టబడినటువంటి పందెంను ఓపికతో పరితూ దేవుని రాజ్యం విస్తీర్ణ కొరకు ప్రయాసపడాలని చెప్పేసి ఆశిస్తే ఈ మాట ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ గారు. మంచి మాటలు చెప్పిన దైవజన్ డేవిడ్ బల్లమయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ముగించబడింది కానీ చివరిగా మరొక ప్రార్థనతో మనము అందరూ కూడా భోజన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, వారికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మరి మా సంఘంలో విశ్వాసులు ఉండి, సంఘ పెద్దలుగా ఉండి, మరి దేవుని సేవలో వాడబడుతూ అనేక సేవకులు తయారు చేసి వారు కూడా బ్రాంచ్ సంఘాలు కట్టి బలంగా అనేక చోట్ల వాడబడుతున్న సేవకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి నా ద్వారా ఆత్మీయ బిడ్డలుగా వెళ్ళి ఇప్పుడు గొప్ప సేవకులు అయ్యారు. అట్లా ఒక 50 మంది వరకు వెళ్ళారు, ఇంకా కొంతమంది సిద్ధపడుతున్నారు. కాబట్టి మరి వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాగార్జున సాగర్లో మా స్టెఫన్ గారు మరి హోసన్న మినిస్ట్రీలు చేస్తున్నారు. వారి భార్యాభర్తలు కూడా మన ఆత్మీయ బిడ్డలని చెప్పడానికి అతిశయిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరిగా మరి మా ద్వారా వెళ్ళిన సేవకులు వెళ్ళినటువంటి వారిలో వారందరి తరపు నుంచి పెద్దవాడిగా జాకోబు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. తాండూరులో దేవుని సేవ చేస్తున్నారు. రెవరెండ్ అశోక్ గారు వారి కుమారుడు. మరి జాకోబు గారు ముందుకు రండి అయ్యా. మరి వారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. వారు చివరిగా ప్రార్థన చేసిన తర్వాత అందరూ కూడా వారి విందు కార్యక్రమం పాల్గొనండి. తర్వాత వీరు డ్రెస్సులు మార్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫోటోలు తీసుకున్నవారు, వారిని విజిట్ చేసేవారు, తర్వాత వారు డ్రెస్ చేంజెస్ చేసుకుని వస్తారు. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయా అనాదిలో మీరు ఏర్పాటు చేసినటువంటి నాయన మీ అనాది ప్రణాళిక వివాహ వ్యవస్థలో ప్రభా నాయన
అయా జతపరచబడ్డానికి నాయన అయా జోయిల్ జాస్మిన్ ప్రభా అయ్యా ఈ దినాన్ని ఒక కుటుంబంగా కట్టబడడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా. మీ ప్రణాళికని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తుంటున్నాము నాయన, మీకు వందనాలు. అయ్యా బిడ్డలు రానున్న దినాల్లో ప్రభా మీ యొక్క ఘనమైనటువంటి పరిచర్య ప్రభా బిడ్డలు ఘనంగా జరిగించడానికి అయా బహుబలంగా బిడ్డలను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీరు రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు ప్రభా అయా జాస్మి నాయన సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి అయ్యా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరిని బట్టి వందనాలు. అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి భోజన కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. వారు వస్త్రాలు మార్చుకుని వచ్చిన తర్వాత వారితో ఫోటోలు తీసుకున్న వారు, వారిని విజిట్ చేసేవారు తర్వాత రావాల్సిందిగా చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి వందనాలు. మరి శిల్పి గారికి అలాగనే మరి ఈరోజు వివాహం జరిగించిన దైవజనులు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. డేవిడ్ గారికి, ప్రసంగయ్య గారికి వందనాలు. జాన్ డేవిడ్ గారు ఉన్నారు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది.